ఈరోజు మరొక్కసారి స్పష్టంగా నెమ్మదిగా 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం చక్కగా చదువుతల్లి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మనం కొన్ని దినాల నుంచి మనం ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీద మాట్లాడుతున్నాము. మరి సిరి సంపదల గురించి కూడా మనం వింటున్నాం, ధనమును వింటున్నాం, ఐశ్వర్యాన్ని గురించి వింటున్నాం, మరి కొన్ని విషయాలు వింటున్నాం. అయితే ఈ రాత్రి కాల సమయంలో ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు. అంతే కదా, ఒకే వ్యక్తి ఇద్దరి పనులు చేయలేడు. అంటే ఉదయకాలంకి డ్యూటీ పోయింది అనుకోండి, అక్కడే డ్యూటీ దగ్గరే ఉండాలి. మళ్ళీ వేరే డ్యూటీ ఎలా చేస్తాడు, వేరే దగ్గర పని ఎలా చేస్తాడు? అలాగే ఎవరైనా కానీ ఇద్దరు యజమానులు, అంటే ఇద్దరు యజమానులు ఉన్నారట. ఆ యజమానులు ఎవరంటే, ఒకరేమో చూడండి, ఇక్కడ చూస్తే దాసుడుగా ఉండనేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. ఎవరు ఆ యజమానుడు అంటే, దేవుడు సిరి. అంటే దేవుడు ఒక యజమానుడు, సిరి కూడా లోకములో యజమానుడిగా కనబడుతున్నారు. అంటే ఒక వ్యక్తి ఎవరో ఒకరికి దాసులు అవ్వాలి. అంటే అయితే మనము దేవుని కన్నా అవ్వాలా, అయితే సిరి కన్నా కావాలి. అంటే సిరి అనగా సంపద, ధనము, లోకము. ఇంకొక విధంగా చెప్పాలంటే అపవాది అయిన సాతాను యొక్క లోకపరమైన మరి విషయాలు కనబడతాయి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితం దేనికో దాని క్రింద, ఆ మాస్టర్ కింద ఏమవ్వాలంట, దాసుడుగా మారాలంట. నువ్వు ప్రభువుకి దాసుడు అవుతే నిన్ను దాసుడుగా ఉంచవు, స్వతంత్రుడుగానే చేస్తావు. ప్రభువు ఆత్మ నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. మనం ఇండిపెండెన్స్ డే అయినా మనం చూస్తాం, క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసిన మనం స్వతంత్రులుగా ఉంటామంట. అలాగే యేసుప్రభు ఎప్పుడు మనల్ని దాసుడుగా ఉంచడు. మనం దాసులం అవుతే ఆయన మనల్ని దాసుడుగా ఉంచడు. అంటే మనం ఆయనకు ఒబే అవుతే, ఆయనకు సర్వెంట్గా ఇష్టపడితే సర్వెంట్గా ఉంచడు, ఆయన్ని స్నేహితులుగా, కుమారులుగా ఉంచుతాం. అయితే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించాలి. అంటే దేవుణ్ణైనా ప్రేమించాలా, లేదా సిరినైనా ప్రేమించాలి. అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే సిరిని ప్రేమించాలి, నువ్వు సిరిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేవు. దాని అర్థం అంటే నువ్వు ఒకరిని ఏం చేయాలా, రెండు కాదు. నేను దేవుడు, నేను సిరిని ప్రేమిస్తాను, నేను దేవుని ప్రేమిస్తానంటే కుదరదంట. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను. అంటే సిరి కూడా ఈ లోకం ఒకరిని అంటున్నాడు. అక్కడ ఒకరిని అని ఈ రెండింటి విషయం మీద మాట్లాడుతున్నాడు. సిరిని కూడా ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. అంటే అపవాది సిరిని కంట్రోల్ చేస్తుంది, అంటే ధనాన్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా ఈ లోక ధనాన్ని చూపిస్తూ ఆశింపజేస్తూ మనుషుల్ని అనేక రకాలుగా వాని గుప్పిట్లోకి తీసుకెళ్తున్నట్టుగా మనం బైబిల్లో మీరు తరచూ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సిరి సంపదలు లేదా లోకములో కనబడే డబ్బు మనకు అవసరమే, కానీ దానికి మనం దాసులం కావద్దు. దేనికి దాసులం కావాలా, దేవునికి దాసులం అవుతే ఒక గొప్ప విషయాన్ని మేము నిర్మిస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే దేవునికి దాసుడుగా అవుతావో, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, మనసారా నీ హృదయములు దేవుని ఎప్పుడైతే చేర్చుకుంటావో, ఆయనకు దాసుడు అవుతావో, అన్నీ కూడా ఒక విధంగా చెప్పండి, సిరి సంపదలు నీకు దాసులు అవుతాయి. అర్థం చేసుకోవాలా, సిరి నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, అనగా నీ వద్దకు వస్తుంది. నువ్వు దానికి దాసుడేమైనాకో అనుకో, దేవుని ప్రేమించలేవు. అది నేలి నిన్ను పరిపాలిస్తుంది.
ఈ రాత్రి కాల సమయంలో అవును ఒకని పక్షముగా ఉండి ఒకని తృణీకరించును, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. అంటే చాలా మంది ఏంటంటే దేవుడంటే ఇష్టమే, దేవుడంటే ప్రేమే, కానీ వారి జీవితంలో సిరి దగ్గరికి అనగా డబ్బు చూడగానే, డబ్బు పెరగగానే, కొంచెం డబ్బు ఉండగానే వారి హృదయం ఆ డబ్బునే ప్రేమిస్తుంది, వారి మనసు ఆ డబ్బునే ప్రేమిస్తుంది. అంటే ఎవరైతే ఏ వ్యక్తి అయితే నిజమైన మార్పును చెందుతాడో, మార్పును కలిగి ఉంటాడో, ఆ వ్యక్తి దేవుని కంటే డబ్బును ఎక్కువ ప్రేమించడు, దేవుని ఎక్కువ ప్రేమిస్తాడు. ఆ డబ్బుతో దేవుని యొక్క పనులను జరిగిస్తూ ఉంటాడు. మంచిగా అర్థం చేసుకోవాలి. అంటే నువ్వు డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావు అనుకో, దేవుని పట్ల నీ ప్రేమ చూపించలేవని అర్థం, చూపించలేవు కూడా. అంటే ఈరోజు మన జీవితంలో ఒక దాని పక్షముగా ఉండాల, ఒక దానికి మనం యజమానుని చేసుకోవాలా, ఒక దగ్గర మనం దాసులం అవ్వాలంట. దేనొక దానికి నువ్వే చూస్ చేసుకో అంటున్నాడు. నువ్వే దాన్ని చూస్ చేసుకో. దేవునిక సిరిక, లోకములో సిరి కనబడుతుంది, మరి లోకములో దేవుడు కూడా ఉన్నాడు. పరలోకములో లోకములో దేవునికి అధికారం ఉంది. అందరట్టుగా మనీ అనేది ఎవ్రీథింగ్, మనీరా దేవుడు రా అంటారు. అంటే లోకపరమైన మాటలు ఇవి. కానీ మనకైతే దేవుణ్ణి దేవుడిగా చేసుకొని ఆయనకు మనం దాసులవుతే మిగతాదంతా ఈ సిరి సంపదలు లేదా ఈ సిరి ఇవేమైతే మనకు దాసులు అవుతాయి. చాలా మంది ఏంటంటే సిరికి దాసులు అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే సిరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇంకొక అర్థం ఏంటంటే అది వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే డబ్బు దగ్గర చాలా ఎలాగుంటుందంటే మనస్సు రాదు, హృదయం రాదు. మొన్నొక దినాన, ఆదివారం దినాన నేను ఒక ఫ్యామిలీ అందరం ఆరాధిస్తున్నాం. ఒక ఆమె మందిరానికి వచ్చింది, చిన్న కానుక తెచ్చింది. ఆమె నాకు ఇచ్చినాక చూసాను ఆ కానుక. అదెంత సార్? 30 రూపాయలు. నేను ఒకరే ఇద్దరే ఉన్నారు కనుక అక్కడ నేను ఎటువంటి డబ్బా, ఎటువంటిది కానుక బాక్స్ ఏం పెట్టలేదు. ఆమె ఆ కానుక పెట్టి అక్కడ లేదు కనుక పైసలు ఇట్లా అంటుంది, ఇట్లా తీస్తుంది, ఇట్లా అంటుంది. అంటే బయటికి ఇట్లా తీస్తుంది, ఆ బైబుల్ ఎదుగుతుంది, తీస్తుంది, మళ్ళీ ముడుతుంది. వెళ్ళిపోదామా అయ్యగారు అంటే వెళ్ళిపోదామా అంటుంది ఆమె. అమ్మ ఏంటమ్మా అంటే కానుక పెట్ట లేదా అయ్యగారు అన్నది. అవునమ్మా లేదమ్మా అన్న. అక్కడ ఇయ్యొచ్చు, అక్కడ పెట్టొచ్చులే అన్న. కానీ నేను చూడలేదు. అమ్మ తీస్తుంది, ముడుస్తుంది, పెడుతుంది. అంటే 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 ఆ చిన్న కానుక తీసి ఇచ్చినాక ఎంత అంటే ఒక 20 రూపాయల నోటు ఉంది, ఒక 10 రూపాయల నోటు ఉంది. దాన్ని కూడా దేవునికి లేదా దేవుని సన్నిధికి వచ్చి ఇవ్వలేనటువంటి సిరి గ్రిప్పింగ్ లో ఉన్నారు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఆ చిన్న మనీ కూడా, ఆ చిన్నది దేవుని కంటే గొప్ప ఏం కాదు. అది దేవుని సన్నిధికి వచ్చావు, నువ్వు ఏదో ఇవ్వాలనుకున్నావు, అది ఇస్తామని వచ్చావు అక్కడికి. కానీ అక్కడ ఆ కానుక పెట్ట లేకున్నా ఆ కారణాన్ని బట్టి ఆ దాన్ని కూడా మళ్ళా ఇవ్వాలా వద్దా అని ఆలోచనలోకి వచ్చేస్తున్నాం. అంటే సిరి ఏం చేస్తుంది? వెనకట ఆ చిన్న డబ్బు ఏం చేస్తుంది? మనిషిని వెనకకు లాగుతుంది. అంటే ఈ రోజుల్లో మరి చాలా మంది అలా భక్తిగా ఉంటారు, ఎవడంటే ఇష్టమే, కానీ డబ్బు దగ్గరకు వచ్చే లోపల డబ్బుని ప్రేమించినంతగా దేవుణ్ణి ప్రేమించలేదు. ఈరోజు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే దేవుని కంటే నీ డబ్బును ఎక్కువ ప్రేమించవు. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని నిజంగా ప్రేమిస్తున్నావంటే నీ ధనముని బట్టి, అంటే నువ్వు ధనములో నుంచి నువ్వు ప్రేమించే విధానమే అక్కడ దేవుని ప్రేమించే విధానం ఎక్కువగా కనబడుతుంది. మంచిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది నీ ఇవ్వటమే కావచ్చు, పేదలకు ఇవ్వటమే కావచ్చు, అది బంగారమే కావచ్చు, వెండే కావచ్చు, ఇంకా దానికి మించిన వాల్యుబుల్ విత్తనమే కావచ్చు. దీంట్లో నీ ప్రాక్టీస్ అనేది, దీంట్లో నీ ఫెయిత్ అనేది, అంటే దీంట్లో నీ విశ్వాసం అనేది నువ్వు కనపరచినట్లయితే నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని అర్థం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మీ జీవితంలో ఈ రెండు కూడా ఏంటంటే యజమానులుగా ఉన్నాయంట. అంటే వాటికి ఏదో ఒక దానికి నువ్వేం చేయాలి? ఒక పక్షముగా ఉండాలంట, ఒక దాన్ని తృణీకరించాలంట, ఒక దాన్ని ప్రేమించాలంట. ఈరోజు మనం ఒక డిసైడ్ అవ్వాలా.
అంటే దేవుడా ధనమా, అంటే దేవుడా సిరియా, అంటే లోకపరంగా సిరి సంపదలు అవసరమే. లోకంలో ప్రతి వ్యక్తికి, దేవుడు కలిగిన వ్యక్తికి అవసరమే, దేవుడు లేని వ్యక్తి కూడా అవసరమే. కానీ దేవుని కంటే కూడా ఎక్కువగా నీ హృదయములో ఆ సిరి సంపదల మీద విశ్వాసం ఉంచొద్దు. దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఉంచుతావో సిరి సంపదలు లేదా సిరి లేదా ధనం నీ పాదాల దగ్గరికి వస్తుంది. ఈరోజు యేసు నామములో సిరి సంపదలన్నీ నీ పాదాల దగ్గరికి వచ్చునుగాక. వాటితో దేవుని పనులే కాకుండా, నీ యొక్క అవసరతలే కాకుండా, నీ కుటుంబ అవసరతలే కాకుండా అనేకులకు పంచిపెట్టే వ్యక్తులాగా మనం మారిపోదుము గాక. అయితే దేవుని కంటే ఎక్కువగా మనము దేనిని ప్రేమించవద్దు. ఈ రాత్రి అటువంటి మనస్సు, అటువంటి హృదయం ప్రభు మీ అందరికీ ఇచ్చునుగాక. వింటున్నారమ్మా? మీరందరూ వింటున్నారా? అంటే ఇష్టాపూర్వకంగా, హృదయపూర్వకముగా మనం చాలాసార్లు చూసాం ఈ మాటల్ని. హార్ట్ఫుల్గా, అంటే మనస్ఫూర్తిగా మనం చేసే వ్యక్తుల్లాగా ఉండాలా. ఓకే, చూద్దాం, కొంచెం ముందుకెళ్దామా? ఆర్ యు రెడీ? మీరందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉంటే కొంచెం మీరందరూ యాక్టివ్గా సిద్ధంగా ఉండండి. రైట్, 1 యోహాను 2వ అధ్యాయం 15-16. 1 యోహాను 2వ అధ్యాయం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇక్కడ కూడా చాలా దీనికి కనెక్టివిటీ ఉంది. అంటే లోకములో ఏముంది? దుష్టుడున్నాడు. లోకములో ఏముంది? సిరి సంపదలు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు కూడా టెంప్టేషన్లో, అంటే సాతాను శోధించినప్పుడు ఈ లోకమునంతా చూపించి నాకు సాగిల పడితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తా అంటది అపవాది. అంటే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకూడి. ప్రభు ప్రేమించలే, మనం కూడా అలాగే. అయితే ఈ లోకములు వద్దా? అన్నీ మనకు అవసరం, అన్నీ మనకు కావాలి. ఈరోజు మీకు అన్నీ ఇస్తాడు. అయితే ఎప్పుడు తెలుసా? ఒక దాన్ని నువ్వు తృణీకరించాలంట, హార్ట్ఫుల్గా, అంటే మనస్ఫూర్తిగా. దేన్ని? డబ్బును ద్వేషించమని కాదు, తృణీకరించమని కాదు, కానీ సిరికి దాసుడవగుట అనే దాన్ని తృణీకరించాలి. అది దాని అర్థం. అంటే దానికి దాసోహం అవ్వద్దు. ఒకవేళ నీ దగ్గర ఉందా, నువ్వు దాంతోని ఒక దైవజనుడు వచ్చిందనుకోండి, లేకపోతే ఒక ఇవ్వటమే కానీ ఒక దగ్గర వచ్చినప్పుడు ఎక్కడ మనిషి ఎక్కడిది అవుతాడంటే డబ్బు దగ్గరే. అది చూడండి, కొంత ఉన్నా కానీ ఇవ్వాలంటే, డబ్బు దగ్గర మనిషి ఇవ్వాలంటే, చేజారాలంటే చాలా కష్టం. ఆ వ్యక్తి ఎంతైనా ప్రేమించవచ్చు, మొత్తుకోవచ్చు, కన్నీరు కార్చొచ్చు, ఉపవాసం ఉంచవచ్చు, అవసరమైతే సాగిలబడి బొర్లొచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. కానీ డబ్బు దగ్గర అతన్ని చేయి చాపటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అందుకే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. అంటే నీ హార్ట్ మొత్తం 100% గాడ్ ఫిల్ అవ్వాలి, మైండ్ అంతా వాక్యం ఫిల్ అవ్వాలి. అప్పుడు నువ్వు హార్ట్ఫుల్గా, మైండ్ఫుల్గా, ఒక విధంగా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమిస్తావు. అలా సడన్గా ఎవరైనా వచ్చారు, ఒక దైవజనుడు వచ్చాడు, ఒక కుటుంబానికి వచ్చాడు, దర్శించడానికి వచ్చాడు, ఉంది నీ దగ్గర. కానీ అప్పుడప్పుడు ఏంటంటే అది మనకు అవసరత. మరి ఆ మనస్సు ఎలా ఉంటుందంటే, ఎలా వద్దా అంటే ఇట్లా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఇటువంటి, అంటే మనము ఎప్పుడైతే హార్ట్ఫుల్గా దేవుణ్ణి మనం నింపేసుకుంటామో, ఈ సిరిని మనం ప్రేమించాం. ఈ డబ్బు మనకు అవసరమే. లేకపోతే దీనికంటే దేవుని విషయాలను ఎక్కువగా ప్రేమిస్తాం. ఆటోమేటికలీ నీకు కావలసిన సంపద, సిరి సంపద, మరలా అంటున్నా, ఈ పాదాల దగ్గరకు వస్తుంది చాలాసార్లు అంటున్నాను. ఈ లోకమునైనను లోకములు ఉన్నవాటినైనా ప్రేమించకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా, లోకములో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవముడమే అనుకుంటున్నాం. కరెక్టే, ఇవే ఉన్నాయి. వీడితో పాటు అపవాది యొక్క ఈ విషయాలు మనం చూస్తే ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8, 9, 10 చదువుతల్లి. దీనికి ఇది కనెక్ట్ అవుతుంది.
మత్తయి సువార్త 4వ అధ్యాయము 8, నీవు మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపబలను అని వ్రాయబడి ఉన్నదనను. చూస్తే అంతటా చాలు తల్లి. 8, 9, 10 మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి లోక రాజ్యములన్నిటినీ వారి మహిమను ఆయనకు చూపి, అవును, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదను. సిరి సంపదలను చూపిస్తుంది, లోక మహిమను చూపిస్తాను. అయితే నువ్వు సాగిలపడితే వాటన్నిటిని నీకు ఇస్తానంటుంది. చూడండి, అపవాది ఒక టెంప్టేషన్. అంటే ఇక్కడ ఏమవుతున్నాడు? లోకంతో, ఈ సిరితో మనుషుడు అక్కడ దానికి సాగిలపట్టం అంటే దాసుడు అవుతున్నాడు, దానికి లోబడుతున్నాడు అని అర్థం. వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా ప్రభు ఏమంటున్నాడు? యేసు వానితో, అసలు ఇవన్నీ దేవునివి, ఇవన్నీ దేవుని కుమారుడివి. అయితే యేసు ప్రభు, సాతాన పొమ్ము, ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయన్ను మాత్రమే, ఆయన్నే సేవించాలా, ఆయనే నీకు యజమానుడు, ఆయన్నే నువ్వు సేవించాలా, ఆయన్నే ఆరాధించాలా, ఆయన్నే ప్రేమించాలా. దాని అర్థం వీటిని కాదు నువ్వు ప్రేమించేది. సాతాన పొమ్ము, ప్రభువైన దేవునికి మ్రొక్కి అంటే ఈ టెంప్టేషన్ని, ఈ సిరి సంపదలను దేవుడు నీకరిస్తున్నట్టుగా, అంటే వీటికి సాగిలపడతలేడు, వాటికి దాసుడు అవుతలేడు. అర్థం చేసుకోవాలా. దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపమనని వ్రాయబడుతున్నదనను. అంటే ద్వితోపదేశంలో ఉన్న మాటను ఎత్తిపట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ రాత్రి కాల సమయంలో మన జీవితంలో కూడా మనం ఇద్దరు మాస్టర్స్ ఉన్నారు. ఒకటి సిరి అంట, ఒకటేమో దేవుడు అంట. ఏదో ఒక దానికి మనం ఏం కావాలా? దాసులము కావాలంట. ఒక దాన్ని తృణీకరించాలి, ఒక దాన్ని ప్రేమించాలి. ఈరోజు మనం చూస్ చేసుకోవాలి. అంటే ప్రభువుకి ఎప్పుడైతే మనం దాసులవుతామో, మనల్ని దాసులుగా ఉంచాడు, స్వతంత్రుడుగా చేసి దేన్నైతే నువ్వు తృణీకరించినావు అది నీ దగ్గరికి దాసుడుగా వచ్చేలాగా చేస్తాడు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, లోకపరమైన ప్రతి ఆశీర్వాదం నీకు దాసోహమయ్యేలాగా చేస్తాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు తృణీకరించాడు. లోకమంతటి దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇవ్వలేదా? ఈ లోక రాజ్యాలన్నీ చూపించి సాగిలపడంటే సాగిలపడలే యేసు ప్రభు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడు? మరి ఈ లోక రాజ్యాలన్నిటినీ క్రీస్తుకు అప్పగించాడు. మీరు ప్రకటనలో గనక మీరు చూస్తే ఈ లోక రాజ్యముల మహిమను ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక్కడ తృణీకరిస్తాడు. మరి తండ్రి ఏం చేశాడు? నువ్వు తృణీకరించి నన్ను సేవించావు, నన్ను ప్రేమించావు, నన్ను ప్రేమించావు, నన్ను సేవించావు. శరీరంలో ఉన్నాడు కనుక యేసయ్య, నన్ను ప్రేమించావు కనుక ఈ లోక రాజ్యములన్నీ నీ చేతికి అప్పగిస్తా అని తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి సమస్తాన్ని అప్పగించినట్లుగా చూస్తున్నాము. ఈరోజు నీవు కూడా టెంప్టేషన్స్ లో, నీ కష్టములలో, ఇబ్బందులలో మనం దేనికి దాసులం అవుతున్నామో ఒక్కసారి చూసుకోవాలా. అవును, దేవునికి అంట